హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఇది 10th క్లాస్ ఇంగ్లీష్‌కి ఏపీ టెట్ 2026కి సంబంధించి 10th క్లాస్ ఇంగ్లీషు వీడియో 2 అండి. ఇది ఈ ఆర్థర్ తెలుగులో చదువుతాయండి. రచనలు, రచయితలు వీళ్ళ గురించి ఈ వీడియో చేయటం జరిగింది. ఇందులో కూడా 70 బిట్స్ దాకా ఉన్నాయి. చూద్దాం రండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన సమాచారాన్ని కానీ సందేశాన్ని కానీ నాకు ఇవ్వాలనుకుంటే ఒక మెసేజ్ చేయండి. నేమ్ ద ఆర్థర్ ఆఫ్ ద వెరీ ఫస్ట్ ప్రోజ్ చాప్టర్ ఏ లెటర్ టు గాడ్. జిఎల్ ఫ్యూయెంటెస్. ఫస్ట్ ఫ్లైట్ పుస్తకంలో పాఠం ఏ లెటర్ టు గాడ్ రచయిత గ్రెగోరియల్ లోపెజ్ ఫ్యూయెంటెస్ అన్నమాట. విచ్ ఫేమస్ అమెరికన్ పోయెట్ wrote the first 2 poems, Dust of Snow and Fire and Ice? రాబర్ట్ ఫ్రాస్ట్. ఈ రెండు చిన్న అంతరార్థం కలిగిన పద్యాలు ప్రసిద్ధ అమెరికన్ కవి రాబర్ట్ ఫ్రాస్ట్ రచించారు. అయితే ఇక్కడ ఇంకో రకంగా బిట్ అడగాలంటే రాబర్ట్ ఫ్రాస్ట్ ఏ దేశస్థుడు అని అడగొచ్చు. ఆయన అమెరికా దేశస్థుడు అనమాట. ఐడెంటిఫై ద ఆర్థర్ ఆఫ్ ద పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఇన్ ద చాప్టర్ 3 2 స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్. పార్ట్ 1 లియామ్ ఓ ఫ్లాహెర్టీ. అలాగే పార్ట్ 2 బ్లాక్ ఏరోప్లేన్కి సంబంధించి ఫెడరిక్ ఫోర్సిత్. హూ రోట్ ద సైకలాజికల్ పోయం అమాండా విచ్ హైలైట్స్ చైల్డ్హుడ్ ఫ్రీడమ్. రాబర్ట్ క్లైన్. ఆస్ట్రేలియాకు చెందిన ప్రసిద్ధ బాలల సాహిత్య రచయిత ర్యాబిన్ క్లైన్ ఈ పద్యాన్ని రాశారు. నేమ్ ద 3 ఆర్థర్స్ హూ wrote the 3 different travelogues in chapter 5 గ్లిమ్స్ ఆఫ్ ఇండియా. ఏ బ్రేకర్ ఫ్రమ్ గోవా ల్యూసియో రోడ్రిగ్స్. తర్వాత క్రూగ్ లోకేష్ అబ్రోల్. టీ ఆఫ్ అస్సాం అరూప్ కుమార్ దత్తా. హూ ఇస్ ద ఆర్థర్ ఆఫ్ ద హ్యూమరస్ ప్లే ద ప్రపోజల్ విచ్ ఈస్ ద ఫైనల్ చాప్టర్ ఇన్ ద 4th సెక్షన్. ఆంటోన్ చెకోవ్. రష్యన్ నాటకకర్త ఆంటోన్ చెకోవ్ 19వ శతాబ్దపు వివాహ వ్యవస్థపై వ్యంగ్యంగా రాసిన నాటకం ఇది. మ్యాచ్ ద పోయం ద ట్రీస్ అండ్ ఫాగ్ విత్ దేర్ రెస్పెక్టివ్ పోయిట్స్. ద ట్రీస్ అడ్రిన్ రిచ్, ఫాగ్ కార్ల్ శాండ్బర్గ్. హూ ఇస్ ద ఆర్థర్ ఆఫ్ మ్యాండమ్ రైడ్స్ ద బస్ అండ్ వాట్ ఈస్ దేర్ ఒరిజినల్ పెన్ నేమ్. వల్లి కన్నన్. దీని రచయిత తమిళ ప్రసిద్ధ రైటర్ ఆర్ఎస్ కృష్ణస్వామి. ఆయన కలం పేరు వల్లి కన్నన్. నేమ్ ఆఫ్ ద పోయెట్ హూ కంపోజ్డ్ హార్మోరస్ బ్యాలడ్ ద టేల్ ఆఫ్ కస్టర్డ్ ద డ్రాగన్. ఆగ్డెన్ నాష్. అమెరికన్ కవి ఆగ్డెన్ నాష్ రాసిన హాస్యాస్పదమైన పద్యము. హూ రోట్ ద ఫిలాసఫికల్ ప్రోజ్ ద సెర్మాన్ ఎట్ బెనర్స్. బెట్టీ రెన్హా. గౌతమ బుద్ధుని జీవితంలోని మొదటి ఉపన్యాసం ఆధారంగా బెట్టీ రెన్హా దీనిని సేకరించి రాశారు. తర్వాత ఏ లెటర్ టు గాడ్. వాట్ గ్రామటికల్ ఫంక్షన్ డూ వర్డ్స్ లైక్ హోప్, ప్రామిస్, రెస్పెక్ట్ perform when they can be used as both noun and verb. హోమోనిమ్స్. ఒకే పదం సందర్భాన్ని బట్టి నామవాచకము క్రియగా మారటాన్ని హోమోనిమ్స్ అంటారు. థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్ విభాగంలో ఇచ్చారనమాట. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ రిలేటివ్ క్లాజ్ అండర్లైన్డ్. లెన్కో హూ హ్యాడ్ డీప్ ఫెయిత్ ఇన్ గాడ్ wrote a letter నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. కామాలు మధ్య ఉండి సబ్జెక్టు గురించి అదనపు సమాచారాన్ని ఇచ్చే క్లాజ్ను నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటారు. దీని వాక్యం నుండి తీసేసిన అర్థం దెబ్బతినదు. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ రిలేటివ్ క్లాజ్. ద గాడ్
The postmaster helped the man who wrote a letter to God. Defining relative clause. ఏ మనిషి అని ఖచ్చితంగా గుర్తించడానికి, ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడే క్లాజ్ను డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటారు. ఇక్కడ కామాలు ఉండవు. కంబైన్ యూజింగ్ ఏ రిలేటివ్ ప్రొనౌన్. ఐ నో ద బార్కర్. ఐ నో ద బేకర్. హీ కమ్స్ ఎవ్రీ మార్నింగ్. ఐ నో ద బేకర్ హూ కమ్స్ ఎవ్రీ మార్నింగ్. వ్యక్తిని బేకర్ని సూచించడానికి హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ వాడాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద టెక్స్చువల్ ఎక్స్ప్రెషన్ విత్ ఏ హెవీ హార్ట్? విత్ ఏ ఫీలింగ్ ఆఫ్ గ్రేట్ సాడ్నెస్. తీవ్రమైన దుఃఖము లేదా బాధతో ఉండటాన్ని విత్ ఏ హెవీ హార్ట్ అంటారు. ఇన్ నెల్సన్ మండేలాస్ టెక్స్ట్, వాట్ డస్ ద సఫిక్స్ ఐటీవై డూ వెన్ యాడెడ్ టు ద యాడ్జెక్టివ్ స్కేర్స్? ఈ స్కేర్స్ అనే పదానికి ఐటీవై చేరిస్తే స్కేర్ సిటీ అవుతుంది. కన్వర్టెడ్ యాడ్జెక్టివ్ ఇంటూ అబ్స్ట్రాక్ట్ నౌన్ అయింది అది. ఇప్పుడు ఇక్కడ స్కేర్స్ అనేది యాడ్జెక్టివ్, దానికి ఐటీవై చేర్చడం వల్ల అది అబ్స్ట్రాక్ట్ నౌన్గా మారిపోయింది. ఒక విశేషణానికి ఐటీవై చేర్చడం ద్వారా అది భావవాచక నామవాచకంగా మారుతుంది. స్కేర్ సిటీ అంటే కొరత అని అర్థం. ఐడెంటిఫై ద యూజేజ్ ఫ్రమ్ థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్. ఐ ఆమ్ లుక్డ్ ఆఫ్టర్ బై మై పేరెంట్స్. వాట్ ఈస్ ద లుక్డ్ ఆఫ్టర్? లుక్డ్ ఆఫ్టర్ అంటే ఏమిటి అని అడిగాడు. ఇది ఫ్రేజల్ వెర్బ్. వెర్బ్ పక్కన ప్రిపోజిషన్ చేరి కొత్త అర్థాన్ని ఇస్తే అది ఫ్రేజల్ వెర్బ్. లుకింగ్ ఆఫ్టర్ అంటే సంరక్షించడము అని అర్థము. వాట్ ఈస్ ద లిటరరీ డివైస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద టైటిల్ ఫైర్ అండ్ ఐస్ టు రిప్రజెంట్ కాన్ఫ్లిక్టింగ్ హ్యూమన్ డిజైర్స్? సింబాలిజం. ఫైర్ అండ్ ఐస్ అనేది సింబాలిజం. ఫైర్ అంటే కోరిక, క్రోధము. ఐస్ అంటే ద్వేషము అని మానవ నైజాలను ప్రతీకగా చూపటం వల్ల ఇది సింబాలిజం. ఇన్ ఏ టైగర్ ఇన్ ద జూ, వాట్ డివైస్ ఈజ్ యూజ్డ్ వెన్ ద పోయెట్ సేస్ he stalks in his weaved strips? పర్సోనిఫికేషన్. జంతువు అయిన పులిని ఇట్టనకుండా హీయని మనిషితో పోల్చడం వల్ల అది మానవీయ అలంకారం, పర్సోనిఫికేషన్ అవుతుంది. ఐడెంటిఫై ద పోయిటిక్ డివైజ్ ఇన్ ఆన్ ప్యాడ్స్ ఆఫ్ వెల్వెట్ క్విట్ ఇన్ హిజ్ క్వైట్ రేంజ్. ఆక్సిమొరాన్ మెటాఫర్. క్వైట్ రేంజ్ అంటే నిశ్శబ్దమైన కోపము అనే రెండు పరస్పర విరుద్ధ పదాలు పక్కపక్కన వాడటం వల్ల ఇది ఆక్సిమొరాన్ అవుతుంది. వాట్ ఈస్ ద రైమ్ స్కీమ్ ఆఫ్ ద పోయం డస్ట్ ఆఫ్ స్నో? అబాడ్. మొదటి లైన్ చివరి పదం స్నో ఏ, రెండవ లైన్ మొదటి పదం క్రో ఏ, మూడవ లైను మీ బి, నాలుగో లైను ట్రీ బి. ఇలా ఏబిసిడి ఏబి సిడి క్రమంలో సాగుతుంది. ఇన్ హౌ టు టెల్ వైల్డ్ యానిమల్స్, వాట్ లిటరరీ డివైజ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ లైన్? ఏ నోబెల్ వైల్డ్ బీస్ట్ గ్రీట్స్ యూ. ఐరనీ, వ్యంగ్యం. మనల్ని చంపే క్రూర మృగాన్ని నోబెల్, ఉన్నతమైనది అనటం వెనుక వ్యంగ్యం దాగి ఉంది. వాట్ డస్ ద ఇడియం మనీ ఈజ్ ఎక్స్టర్నల్ మీన్ ఇన్ ద బాల్ పోయం? మనీ కెనాట్ రీప్లేస్ లాస్ట్ ఎమోషన్స్ ఆర్ మెమోరీస్. డబ్బు అనేది భౌతిక వస్తువులను మాత్రమే కొనగలదు, కానీ కోల్పోయిన జ్ఞాపకాలను, అనుబంధాలను తిరిగి తేలేదు. ఇన్ ద పోయం అమాండా, వాట్ డస్ ద మెటాఫర్ మెర్మైడ్స్ సింబలైజ్? ఫ్రీడమ్ అండ్ పీస్ఫుల్ ఐసోలేషన్ ఇన్ ఏ కామ్ సీ. మెర్మైడ్ జలకన్యలాగా ఎవరి నిర్బంధాలు లేకుండా హాయిగా సముద్రంలో విహరించాలనే స్వేచ్ఛకు ఇది ప్రతీక. ఐడెంటిఫై ద ఫిగర్ ఆఫ్ స్పీచ్. ద ట్రీస్ ఆర్ స్టంబ్లింగ్ ఫార్వర్డ్ ఇన్ టు ద నైట్. ఇది పర్సోనిఫికేషన్. చెట్లు మనుషులలాగా తడబడుతూ ముందుకు నడుస్తున్నట్లు వర్ణించారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ లోకస్ట్స్ ఇన్ ఏ లెటర్ టు గాడ్?
insects which fly in a big swarms and destroy crops. పంటలను నాశనం చేసే మిడతల దండు. గివ్ ద మీనింగ్ ఆఫ్ ఎమాన్సిపేషన్ ఫ్రమ్ మండేలాస్ స్పీచ్. లిబరేషన్ ఫ్రమ్ పొలిటికల్ రిస్ట్రిక్షన్స్ ఆర్ స్లేవరీ. బానిసత్వం లేని రాజకీయ వివక్షల నుండి పొందే విముక్తి లేదా స్వేచ్ఛ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వెట్ ఇన్ హిజ్ ఫస్ట్ ఫైట్? టు షార్పెన్ ఎ బ్లేండెడ్ ఆర్ బ్రేక్. పదును పెట్టడం. టు షార్పెన్ అంటే పదును పెట్టడం. పక్షి తన ముక్కును రాయికి రుద్ది పదును పెట్టడం. గివ్ ద టెక్స్చువల్ మీనింగ్ ఆఫ్ మెలంకోలీ. డైరీ ఎంట్రీ. సాడ్ అండ్ పెన్సివ్ మూడ్. తీవ్రమైన విచారము లేదా దుఃఖంతో కూడిన మానసిక స్థితి. వాట్ డస్ ద హెర్రింగ్ మీన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సెగల్స్ ఫ్యామిలీ? ఏ సాఫ్ట్ ఫినిష్డ్ సీ ఫిష్. సముద్రపు చేపల జాతి. సీగల్ అన్నయ్య పట్టుకున్న మొదటి చేప. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్యాడిల్స్ ఆర్ ప్యాడర్ ఇన్ గోవా? ఏ ట్రెడిషనల్ గోవన్ విలేజ్ బేకర్. గోవా సంస్కృతిలో సాంప్రదాయ గ్రామ బేకర్ను పాడేర్ అని పిలుస్తారు. డిఫైన్ ద వర్డ్ క్యానపీ యూజ్డ్ ఇన్ కూర్గ్. ఏ రూఫ్ లైక్ కవరింగ్ ఫార్మ్డ్ బై ట్రీస్. అడవిలో చెట్ల కొమ్మలకు అల్లుకుపోయి పైన ఒక కప్పులాగా ఏర్పడటము. వాట్ డస్ చైడెడ్ మీన్ వెన్ వల్లీస్ మదర్ స్కోల్డెడ్ ఆర్ రిబ్యూక్డ్ జెంట్లీ అంటే మందలించటము లేదా కోప్పడటము. గివ్ ద మీనింగ్ ఆఫ్ డెసోలేషన్ ఫ్రమ్ ద సెర్మన్ ఎట్ బెనస్. ఎక్స్ట్రీమ్ లోన్లీనెస్ అండ్ ఎంప్టీనెస్. శూన్యత లేదా దిక్కులేని ఒంటరితనము. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటిమేటెడ్? ఫ్రైటెండెడ్ ఆర్ థియేటెండెడ్. భయం లేకుండా భయపడటము లేదా బెదిరింపుకు గురి కావటము. వై డిడ్ ద పోస్ట్ మాస్టర్ సైన్ ద లెటర్స్ యాజ్ గాడ్? టు కీప్ Why did the postmaster sign the letter as God? To keep Lencho's faith in God intact. లెంచోకి దేవుడిపై ఉన్న నమ్మకం చెదరకుండా ఉండాలని పోస్ట్ మాస్టర్ అలా సంతకం చేశాడు. అకార్డింగ్ టు మండేలా, వాట్ ఆర్ ఏ మ్యాన్స్ ట్విన్ ఆబ్లిగేషన్స్? ఆబ్లిగేషన్స్ టు హిజ్ ఫ్యామిలీ అండ్ ఆబ్లిగేషన్స్ టు హిజ్ పీపుల్ ఆర్ కంట్రీ. ప్రతి మనిషికి కుటుంబం పట్ల ఒక బాధ్యత, సమాజం లేదా దేశం పట్ల మరొక బాధ్యత ఉంటాయి. What was the real irony at the end of a letter to God? Lencho called his helpers bunch of crooks. తనకు సహాయం చేసిన పోస్టాఫీసు సిబ్బందిని లెంచో దొంగల ముఠ బంచ్ ఆఫ్ క్రూక్స్ అని అనుకోవడం ఇక్కడ ఐరనీ. ఇన్ ద పోయం యానిమల్స్, వై డస్ వాల్ట్ విట్మ్యాన్ admire animals over humans? Animals are placed self-contained and do not complain about their signs. జంతువులు ప్రశాంతంగా ఉంటాయి, మనుషులులాగా పాపాల గురించి ఏడవవు, అసూయ పడవు. వాట్ మెసేజ్ డస్ ద బాల్ పోయం కన్వర్ట్ టు యంగ్ చిల్డ్రన్? టు లెర్న్ ద ఎస్టిమాలజీ ఆఫ్ లాస్ అండ్ యాక్సెప్ట్ రియాలిటీ. జీవితంలో వస్తువులను కోల్పోవడం సహజమని, ఆ నష్టాన్ని తట్టుకొని ముందుకు సాగాలని నేర్పుతుంది. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద కంట్రోల్ సెంటర్ ద పైలట్ ఆఫ్ ద బ్లాక్ ఏరోప్లేన్ కాంటాక్టెడ్? ప్యారిస్ కంట్రోల్. పైలట్ ప్యారిస్ కంట్రోల్ రూమ్ను సంప్రదించి దిశానిర్దేశం అడిగాడు. యానే ఫ్రాంక్స్ డైరీ వాజ్ ఒరిజినల్లీ రిటన్ ఇన్ విచ్ లాంగ్వేజ్? డచ్. ఆమె తన డైరీని మొదట డచ్ భాషలో రాసింది, తర్వాత అది ప్రపంచ భాషల్లోకి అనువదించబడింది. వాట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఆర్ పాపులర్ ఇన్ కూర్గ్ రిగార్డింగ్ దేర్ డీసెంట్?
గ్రీక్ ఆర్ అరబిక్ డీసెంట్. కూర్గ్ ప్రజలు అలెగ్జాండర్ సైన్యానికి చెందిన గ్రీకు లేదా అరబు వంశస్థులని నమ్ముతారు. హూ వాజ్ బ్లింక్ ఇన్ ద టెయిల్ ఆఫ్ కస్టర్డ్ ద డ్రాగన్? ద లిటిల్ గ్రే మౌస్. బెలిండా పెంచుకునే చిన్న బూడిద రంగు ఎలక పేరు బ్లింక్. ఇన్ ద ప్రపోజల్ హౌ మెనీ రూబ్లెస్ డిడ్ లోమోవ్ బై హిజ్ డాగ్ గెస్ ఫర్? 125 రూబుల్స్. లోమోవ్ తన కుక్క గెస్ను 125 రూబుళ్లకు కొన్నాడు. కానీ నటాల్యా తన కుక్క స్వీజర్ 85 రూబులకే దానికంటే బెటర్ అని వాదిస్తుంది. చూస్ ద కరెక్ట్ వర్డ్ ఫ్రమ్ ద ఆఫర్స్ ఆఫ్ ద బ్లాక్ లాస్టెడ్ ఫర్ డికేట్స్. ఆపరేషన్స్. ఇక్కడ నౌన్ రూపం ఆపరేషన్ అనేది వాడాలి. రీరైట్ ద ఇండైరెక్ట్ స్పీచ్. ద పైలట్ సెడ్ ఐ విల్ బీ ఇన్ టైమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఇండైరెక్ట్ స్పీచ్. ద పైలట్ సెడ్ దట్ హీ వుడ్ బీ ఇన్ టైమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. విల్ అనేది వుడ్గా మారింది. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ యాడ్వర్బ్. ద బేకర్ మంత్లీ కలెక్టెడ్ హిస్ బిల్స్. మంత్లీ అనేది ఏంటి అని అడిగాడు. ఏ టైప్ ఆఫ్ యాడ్వర్బ్ అని అడిగాడు. ఫ్రీక్వెన్సీ. యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. నెలకు ఒకసారి అంటే తరచుగా అనేది ఎంత తరచుగా అని చెబుతుంది కాబట్టి ఇది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ డాష్ లీవ్. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. నేను వెళ్ళటానికి ముందే ఒక పని జరిగింది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది వాడాలి. వాట్ ఈస్ ద యాంటోనిమ్ ఆఫ్ ట్రాన్సిటరీ వాల్యూస్ మెన్షన్ బై మండేలా? ట్రాన్సిటరీ అనే దానికి యాంటోనిమ్ ఏంటంటే పర్మనెంట్, ఎండ్యూరింగ్. ట్రాన్సిటరీ అంటే తాత్కాలికమైన, క్షణికమైన అని అర్థం. దీని వ్యతిరేక పదం పర్మనెంట్ అని. చేంజ్ టు ప్యాసివ్ వాయిస్. ద మదర్ సీగల్ ఆఫర్డ్ హిమ్ ఏ పీస్ ఆఫ్ ఫిష్. ద మదర్ సెగల్ ఆఫర్డ్ హిమ్ ఏ పీస్ ఆఫ్ ఫిష్. హీ వాజ్ ఆఫర్డ్ ఏ పీస్ ఆఫ్ ఫిష్ బై ద మదర్ సెగల్. ద్వికర్మక వాక్యం. 2 ఆబ్జెక్ట్స్. ఇక్కడ హీని సబ్జెక్ట్ చేయటం ఉత్తమం. కంప్లీట్ ద ఫ్రేజల్ వెర్బ్. వల్లీస్ ఆంట్ క్యారీడ్ డాష్ టాకింగ్ ఫర్ అవర్స్. క్యారీడ్ ఆన్ అంటే ఒక పనిని అలాగే కొనసాగించటం. వాట్ డస్ ద వర్డ్ కోక్స్డ్ మీన్? పర్సుయేడెడ్ జెంట్లీ. బుజ్జగించటము లేదా బతిమలాడి ఒప్పించటము. ఐడెంటిఫై ద అండర్లైన్ వర్డ్ టైప్. దిస్ ఈజ్ ఏ బేకింగ్ ప్యాన్. బేకింగ్ అనేది ఏమిటి అని అడిగాడు. పార్టిసిపుల్ యూజ్డ్ యాజ్ యాన్ యాడ్జెక్టివ్. బాణలి ప్యాను ఎలాంటిదో వర్ణిస్తుంది కాబట్టి ఇది ఇక్కడ విశేషణము. కంప్లీట్ ద సబ్జెక్టివ్ స్ట్రక్చర్. ఇఫ్ ఐ డాష్ యాన్ ఏ ఫ్రాంక్ ఐ వుడ్ రైట్ ఏ డైరీ టు. ఇఫ్ ఐ వర్ యాన్ ఏ ఫ్రాంక్ ఐ వుడ్ రైట్ ఏ డైరీ టు. నేను కూడా ఫ్రాంకే అయితే నేను కూడా డైరీ రాసేదాన్ని. ఒకవేళ నేనే ఫ్రాంక్ అయితే నేను కూడా డైరీ రాసేదాన్ని. అసాధ్యమైన ఊహ కాబట్టి ఇక్కడ వర్ అనేది వచ్చింది. ఇన్ కూర్గ్ వాట్ ఈస్ ద ట్రెడిషనల్ లాంగ్ బ్లాక్ కోట్ ఓన్ బై పొడూస్ కాల్డ్? కుపియా. కూర్గ్ పురుషులు ధరించే సాంప్రదాయ నల్లటి కోటును కుపియా అంటారు. ఇది అరబ్బుల కుఫ్ఫా లాగా ఉంటుంది. రాజ్వీర్ అండ్ ప్రంజోల్ స్టడీడ్ ఇన్ ఏ స్కూల్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ? ఢిల్లీ. వాళ్ళిద్దరూ ఢిల్లీలో చదువుకునే స్నేహితులు. సెలవులకు అస్సాం వెళ్తారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ప్లాసిడ్ ఇన్ ద పోయం యానిమల్స్?
కామ్ అండ్ పీస్ఫుల్, ప్రశాంతమైన కలవరపడని స్వభావము. హౌ మచ్ మనీ డిడ్ వల్లి సేవ్డ్ ఫర్ హర్ బస్ ట్రిప్? 60 పైసా. బస్సు ప్రయాణానికి ఒక వైపునకు 30 పైసలు చొప్పున 60 పైసలు వల్లి పొదుపు చేసింది. వాట్ ఈస్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ గౌతమ్ బుద్ధ బిఫోర్? వాట్ వాస్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ గౌతమ్ బుద్ధ బిఫోర్ ఎన్లైట్మెంట్? సిద్ధార్థ గౌతమ. ఆయన క్షత్రియ వంశానికి చెందిన యువరాజు. జ్ఞానోదయం కాకముందు పేరు సిద్ధార్థ. ఓవర్ హూజ్ వర్షిప్ డిడ్ లోమోవ్ అండ్ చుబుక్కు ఆర్గ్యూ? ఫైర్స్లీ బిసైడ్ ఆక్సెన్ మీడౌస్. ద హంటింగ్ డాగ్స్ గెస్ అండ్ స్క్వీజర్. వారి ఆస్తులతో పాటు గెస్ స్క్వీజర్ అనే తమ వేట కుక్కలతో ఏది గొప్పదనే విషయంపై కూడా గొడవ పడతారు. వాట్ డస్ డ్రెంచ్డ్ ఇన్ రెయిన్? కంప్లీట్లీ వెట్, పూర్తిగా తడిసిపోవటం. ఐడెంటిఫై ద ఫిగర్ ఆఫ్ స్పీచ్. ద ట్రీస్ ఆర్ లైక్ న్యూలీ డిశ్చార్జ్డ్ పేషెంట్స్. సిమిలి, ఉపమాలంకారం. ఇక్కడ లైక్ అనే పదాన్ని ఉపయోగించి నేరుగా పోల్చారు కాబట్టి ఇది సిమిలి అవుతుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్కర్జ్ ఇన్ మండేలాస్ హిస్టారిక్ బ్యాక్గ్రౌండ్? ఏ పర్సన్ ఆర్ థింగ్ దట్ కాజెస్ గ్రేట్ ట్రబుల్ ఆర్ సఫరింగ్. తీవ్రమైన కష్టము లేదా పీడన, జాతి వివక్ష లాంటి దుస్థితి. హూ ఈస్ ద నేరేటర్ ఆఫ్ ద స్టోరీ మిస్బిల్ ద ఆటర్? గ్రావిన్ మాక్స్వెల్. రచయిత స్వయంగా తన పెంపుడు జంతువు ఆటర్తో తనకున్న అనుభవాన్ని వివరించాడు. వాట్ డిడ్ ద ఎయిర్ హోస్టెస్ గివ్ మ్యాక్స్వెల్ టు కీప్ ద ఆటర్ సేఫ్? ఏ బెంటో బాక్స్, ఏ కంటైనర్ విత్ ఫుడ్. విమానంలో ఆటర్ కోసం ఆమె చాలా స్నేహపూర్వకంగా సహాయం చేసింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కమిలియన్ ఇన్ ద వైల్డ్ యానిమల్స్ పోయం? ఏ స్మాల్ లిజార్డ్ లైక్ క్రియేచర్ దట్ చేంజెస్ కలర్. రంగులు మార్చే ఊసరవెల్లి. కమీలియన్ అంటే అర్థం ఏంటంటే రంగులు మార్చే ఊసరవెల్లి, బల్లి జాతికి చెందినది. ఇన్ ద ప్రపోజల్ ఇన్ ద ప్రపోజల్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ నట్లై అండ్ చుబ్కు? ఫాదర్ అండ్ డాటర్. చుబ్కు తండ్రి, నటాలియా అతని కూతురు. చుబ్కు ఏమో తండ్రి, నటాలియా ఏమో అతని కూతురు. ఐడెంటిఫై ద నౌన్ అండర్లైన్డ్. నెల్సన్ మండేలా ఫాట్ ఫర్ జస్టిస్. జస్టిస్ అనేది ఎటువంటి నౌను? టైప్ ఆఫ్ నౌన్. ఎటువంటి నౌన్ అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్. న్యాయం. జస్టిస్ అనేది కంటికి కనిపించని ఒక భావన కాబట్టి ఇది అబ్స్ట్రాక్ట్ నౌను. వాట్ ఈస్ ద అల్టిమేట్ మెసేజ్ ఆఫ్ పోయం ఫర్ యానే జార్జరీ బై W.B. Yeats? ఓన్లీ గాడ్ లవ్స్ ఎ పర్సన్ ఫర్ దేర్ ఇన్నర్ బ్యూటీ, నాట్ అవుటర్ అపీరియన్స్. మనుషుల బాహ్య రూపాన్ని చూసి ప్రేమిస్తారు కానీ భగవంతుడు మాత్రమే మనుషులు బాహ్య రూపాన్ని చూసి ప్రేమిస్తారు కానీ భగవంతుడు మాత్రమే అంతర్గత గుణాన్ని ప్రేమిస్తాడని ఈ పద్యం చెబుతుంది. ఇవి 10th క్లాసు రచనలు, రచయితలు వాళ్ళకి సంబంధించి, అలాగే ఇంకొంచెం గ్రామర్, గ్లాసరీ కానీ, ఫ్రేజల్ వర్బ్స్ కానీ, స్పీచ్ కానీ వాటికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. 10th క్లాస్ మీద అచ్చం ఫ్రేజల్ వెబ్స్ మీద ఇంకో వీడియో కూడా ఉందండి, దాన్ని కూడా చూడండి. అలాగే మీ ఐస్ కోసం ఈ పొద్దుగూకులు ఈ ఎగ్జామ్ అప్పుడు ఈ వీడియోలని కొంచెం ఫోన్ ఎక్కువగానే ఉపయోగిస్తాం మనం. దానికోసం ఆ ప్రొటెక్టెడ్ లెన్స్ అయితే నేను ట్యాగ్ చేస్తున్నానండి, అవసరమైన వాళ్ళు తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.